హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. ఈ వీడియోలో రాగి పిండితో చేసిన రెసిపీస్ని చూపిస్తాను. రాగి పిండి 6th మంత్ బేబీస్ దగ్గర నుండి మనం పెట్టుకోవచ్చు. రాగి పిండి మీ పిల్లలకి ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. రాగి పిండి వల్ల పిల్లల టీత్ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఎనీమియా, డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటి సమస్యలు ఏమీ ఉండవు. పిల్లలు బరువు పెరగటానికి కూడా ఈ రాగి పిండి ఉపయోగపడుతుంది. పిల్లల కోసం మరికొన్ని రాగి పిండితో తయారు చేసుకున్న రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 6th మంత్ టు 2 ఇయర్స్ బేబీస్కి ఈ బేబీ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బేబీస్ ఒక బోన్స్ ని స్ట్రాంగ్ గా చేయడానికి కూడా ఈ రెసిపీ చక్కగా పనిచేస్తుంది. పీల్ చేసి కట్ చేసుకున్న హాఫ్ స్లైస్ పొటాటో, హాఫ్ స్లైస్ క్యారెట్ ని 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందాం. 10 మినిట్స్ లో మనకి ఫైన్ గా బాయిల్ అయి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి తగినంత వాటర్ ని పోసుకుని ప్యూరీ మాదిరి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కాక వచ్చినాక 1 టేబుల్ స్పూన్ రాగి పిండిని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుని హాఫ్ గ్లాస్ వాటర్ ని పోసుకుని గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. 1 ఇయర్ ఎబోవ్ బేబీస్ కి అయితే ఇక్కడ సాల్ట్ ని యాడ్ చేయండి. మధ్య మధ్యలో తిప్పుకోండి, లేదంటే రాగి పిండి అడుగున అంటేస్తుంది. 7 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుని చల్లారినాక చిన్నారులకి పెట్టండి. 8th మంత్ బేబీస్ నుండి 3 ఇయర్స్ పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. లంచ్ టైంలో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి. 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని 5 మినిట్స్ పాటు నానపెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని కూడా 5 మినిట్స్ పాటు నానపెట్టుకోవాలి. నేను ఇంటిలోనే ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిని యూజ్ చేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత ఒక బాండిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయినాక నిదానంగా చాలా జాగ్రత్తగా నెయ్యి చిందులు పడకుండా నానబెట్టుకున్న అటుకుల్ని వేసి మొత్తం కలుపుకుని 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక మనం నానబెట్టుకున్న రాగి పిండిని ఒక్కసారి కలుపుకుని వేసుకోవాలి. రాగి పిండిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల బోన్స్ ని చాలా స్ట్రాంగ్ గా ఉంచుతుంది. ఖచ్చితంగా మీ చిన్నారులకి రాగి పిండిని అయితే ఇంట్రడ్యూస్ చేయండి. 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక 1 ఇయర్ అండ్ ఎబోవ్ బేబీస్ అయితే చిటికెడు సాల్ట్ ని కూడా వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ నట్స్ పౌడర్ని వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక చల్లారనిచ్చి మీ చిన్నారులకైతే పెట్టండి. పిల్లలకి బ్లడ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీని పెట్టండి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ లో పీల్ చేసి కట్ చేసుకున్న హాఫ్ బీట్రూట్ ముక్కల్ని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన బీట్రూట్ ముక్కల్ని ఫైన్గా ప్యూరీ మాదిరి మనం గ్రైండ్ చేసుకోవాలి. ప్యూరీ మాదిరి రావటానికి కాస్త నీళ్లను కూడా పోసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 గ్లాస్ నీళ్లను పోసి 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని వాటర్లో లమ్స్ ఏమీ లేకుండా ఇలా కలుపుకుని పోయాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ ప్యూరీని కూడా వేసి చిటికెడు ఇలాచీ పౌడర్ని కూడా వేసి కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. 4 to 5 మినిట్స్లో మనకి చక్కగా ఇలా కుక్ అయి ఉంటుంది. చల్లారిన తర్వాత చిన్నారులకి పెట్టండి. 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుని పక్కన పెట్టుకుందాం. రాగి పిండి 6th మంత్ చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. అదే బాండిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె కాక వచ్చినాక 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వని ద్వారగా వేపుకుందాం. బొంబాయి రవ్వ కూడా 6th మంత్ చిన్నారుల దగ్గర నుండి పెట్టొచ్చు. ఇలా రవ్వ వేగినప్పుడు 250 ml వరకు వాటర్ని పోసుకుని మొత్తం కలుపుకుని కుక్ చేసుకోవాలి. మీ పిల్లలు 1 ఇయర్ ఎబోవ్ కిడ్స్ అయితే చిటికెడు సాల్ట్ని యాడ్ చేయండి. ఈ స్టేజ్లో మనం పక్కన పెట్టుకున్న రాగి పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుని లమ్స్ ఏమీ లేకుండా ఇలా కలుపుకుని కుక్ అవుతున్న రవ్వలోకి వేసేసి మరొకసారి మొత్తం కలుపుకుని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇలా చక్కగా కుక్ అయి ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ నేతిని కూడా జోడించి 1 ఇయర్ ఎబోవ్ కిడ్స్ అయితే కాచి చల్లార్చిన పాలు కొద్దిగంటే కొద్దిగా పోయండి. అంతే మొత్తం కలుపుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకుని చల్లారిన తర్వాత చిన్నారులకి పెట్టండి. 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుని హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకుని తిప్పుతూ 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు 1/4 గ్లాస్ కాచి చల్లార్చిన పాలని పోసుకోవాలి. మీరు ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నారులకి సంబంధించిన ఎటువంటి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. 2 నిమిషాల పాటు తిప్పుతూ కుక్ చేసుకున్నాక స్టవ్ ని ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత బనానా ప్యూరీని యాడ్ చేసేసి చిన్నారులకి తినిపియండి. పిల్లలు బరువు పెరగాలి అన్నా వాళ్ళ ఎముకలు గట్టి పడాలి అన్నా ఈ రెసిపీని తప్పనిసరిగా పెట్టండి. ఫైబర్ రిచ్ బేబీ ఫుడ్ ఇది. చేసుకోవడానికి కూడా చాలా తక్కువ సమయం పడుతుంది. 5 నిమిషాల్లో మనం చేసుకుని పిల్లలకైతే పెట్టేసుకోవచ్చు. ముందుగా మనం 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని లమ్స్ ఏమీ లేకుండా వాటర్లో కలుపుకుని పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 300 ml వరకు వాటర్‌ని పోసుకొని, నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్న రాగి పిండిని వేసి మొత్తం కలుపుకున్నాక, పీల్ చేసి తురుముకున్న యాపిల్‌ని వేసి 3-4 మినిట్స్ పాటు మనం మధ్య మధ్యలో ఉండలు కట్టకుండా ఉండేలాగా తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ స్టేజ్‌లో మీరు తురుముకున్న బెల్లం కాస్త వేసి, బెల్లం కరిగేలాగా మొత్తం కలుపుకొని, చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ రెసిపీ 6 నెలల చిన్నారుల దగ్గర నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు పెట్టుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంలో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి. మీరు పిల్లలకి ఉగ్గు పెడుతున్నట్లయితే అందులో కూడా రాగి పిండిని వేసి చిన్నారులకైతే పెట్టండి. ఒళ్ళు గట్టిపడుతుంది. అలాగే పిల్లల బరువును కూడా పెంచుతుంది. 3 టేబుల్ స్పూన్స్ రాగుల్ని శుభ్రంగా కడిగి 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలి. 10 నిమిషాల్లో ఇలా మనకి పొడి పొడిలాడుతూ ఉంటాయి రాగులు. వీటిని ఒక బాండీలో పచ్చివాసన పోయే అంతవరకు వేపుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 3 ఆల్మండ్స్, కాషు, వాల్నట్స్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీ చిన్నారులు 6th, 7th మంత్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్ని స్కిప్ చేసి రెసిపీని ప్రిపేర్ చేసుకోండి. 8th మంత్ పైబడిన పిల్లలకి అయితే డ్రై ఫ్రూట్స్ని అయితే ఉపయోగించుకుని రెసిపీని అయితే కంటిన్యూ చేయండి. ఇవి చల్లారనిచ్చుకుని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని అవసరమైతే జల్లెడ పట్టుకోండి. ఈ పొడిని మీరు 15 నుండి 20 రోజుల పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుని చిన్నారులకి అయితే పెట్టుకోవచ్చు. పీల్ చేసి కట్ చేసుకున్న చిన్న సైజ్ క్యారెట్ని కూడా ఉడకపెట్టుకుని చల్లారనిచ్చి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవటానికి అవసరమైనంత నీళ్ళని పోసుకుని, స్వీట్నెస్ ఇష్టమైన పిల్లలకి అయితే కాస్త కిస్మిస్ని కూడా వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో 300 ml వరకు వాటర్ని పోసుకుని అందులో మనం గ్రైండ్ చేసుకున్న రాగి పిండి, క్యారెట్ ప్యూరీని వేసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిన్న టీ గ్లాసు పాలును కూడా పోసి మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చల్లారినాక మీ చిన్నారులకి అయితే పెట్టండి. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ టైంలో అయినా పిల్లలకి పెట్టచ్చు. 7th మంత్ బేబీ నుండి 1.5 year పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టొచ్చు. 2 చెంచాల పెసరపప్పుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్లో కడిగిన పెసరపప్పుని వేసి, పీల్ చేసి ముక్కలాగా కట్ చేసుకున్న చిన్న సైజ్ క్యారెట్ని కూడా వేసి 300 ml వరకు నీళ్ళని పోసుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ మొత్తం పోయినాక మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. స్మాషర్ సహాయంతో క్యారెట్ ముక్కల్ని మెత్తగా మెదుపుకోవాలి. ఒక బౌల్లో 2 చెంచాల రాగి పిండిని వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలేమీ కట్టకుండా ఇలా కలుపుకున్నది వేసుకుని 200 ml వరకు నీళ్లను పోసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే కాస్త ఉప్పును కూడా ఇక్కడ వేసి 60% వరకు కుక్ చేసుకోవాలి. 60% వరకు కుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ టైంలోనే మీరు 2 చెంచాల డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకోండి. 8 నెలల చిన్నారుల నుండి మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ని అయితే ఉపయోగించుకోవచ్చు. 1 చెంచా బెల్లం తురుము కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకుని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక చల్లారినిచ్చి కాస్త నేతిని కూడా జోడించి మీ చిన్నారులకైతే పెట్టండి. 8 నెలల చిన్నారుల దగ్గర నుండి 3 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. 2 చెంచాల సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాలు అయిన తర్వాత సగ్గు బియ్యం చక్కగా ఇలా నాని ఉంటుంది. ఇప్పుడు స్మాషర్ సహాయంతో మెత్తగా వీలైనంత వరకు స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నెలో 500 ml వరకు నీళ్లు పోసుకుని నీళ్లు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం మెత్తగా మెతుపుకున్న సగ్గు బియ్యాన్ని వేసి 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం 2 చెంచాల రాగి పిండిని ఉండలు కట్టకుండా నీళ్లు పోసుకుని కలుపుకుని పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి, సగ్గుబియ్యం చక్కగా కుక్ అయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రాగి పిండిని వేసి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుని కాస్త తురిమిన బెల్లాన్ని వేసి బెల్లం కరిగే అంతవరకు కుక్ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసి చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ టైంలో చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి. 10 నెలల పిల్లల నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు ఈ ఆహారాన్ని పెట్టుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో 300 ml వరకు నీళ్లు పోసుకుని పీల్ చేసి కట్ చేసుకున్న యాపిల్ని 15 నుండి 20 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. 20 నిమిషాల్లో చక్కగా ముక్కలు ఇలా స్టీమ్ అయి ఉంటాయి. వీటిని పక్కన పెట్టుకుని ఒక బాండీలో 2 ఆల్మండ్స్, 2 వాల్నట్స్, 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ని ద్వారగా వేపుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 1/4 టేబుల్ స్పూన్ జీరా, 1/4 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేపి మొత్తాన్ని చల్లారనిచ్చి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. గిన్నెలో 1 టేబుల్ స్పూన్ రాగి పిండి,
2 టేబుల్ స్పూన్స్ జొన్న పిండిని వేసి 350 ml వరకు నీళ్ళను పోసుకుని లమ్స్ ఏమీ లేకుండా మొత్తం కలుపుకుని లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ పాటు కుక్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న నట్స్ పౌడర్ని వేసి మొత్తం కలిసేలా కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. చల్లారినాక స్టీమ్ చేసుకున్న యాపిల్ని వేసి మొత్తం కలుపుకుని చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.